ఎవరైతే దేవుని సన్నిధిలో నిజాయితీగా దావీదు వలె ప్రవేశించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఎంతసేపు చేశారనేది తర్వాత సంగతి, ఎలా ప్రార్థించారనేదే ప్రధాన అంశం కదా. నాతాను గారు చెప్పిన వెంటనే తన తప్పును గుర్తించాడు, అంతకుముందు సమర్థించుకున్నాడు. దైవదాసుని మాటను ఎంత గుర్తించి గౌరవించాడో కదా. నాతాను ఆ తర్వాత కూడా సేవలు అందించాడు. నాతానుకి ఎంత ధైర్యం కావాలి, స్వీకరించడానికి దావీదుకు ఎంత నిబద్ధత కావాలి. వెంటనే ప్రార్థన చేసి, నా యందు శుద్ధ హృదయము కలగజేయి నాయన, స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించయ్యా. మనసు అప్పుడప్పుడు అస్థిరముగా ఉండి అనాలోచనగా ఉంటుంది, మీరే నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించి పునరుద్ధరించబడిన దావీదు ఎంత గొప్పవాడో. ఫలితంగా కొన్ని ప్రతికూలతలు జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ అతడు తప్పును ఒప్పుకున్న విధం మీకు నాకు ఆదర్శం కదా. మనం సమర్థించుకోకుండా దేవుని దృష్టిలో ఓ ప్రత్యేకమైనటువంటి భక్తి విధానాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అందుకని వాస్తవ పరిస్థితుల వెలుగులో నిజాయితీగా భక్తి చేసి తెలిసినంతలో, మనకు తెలిసినంతలో ఓ పద్ధతి ఆధ్యాత్మిక సంస్కారముతో ముందుకు సాగినప్పుడు మన జీవితాలు, కుటుంబాలు ధన్యమవుతాయి.